45 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న సింగర్. ఆమె ఎవరో కాదు, సింగర్ సునీత. సునీత అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరూ ఉండరు. కేవలం 19 ఏళ్లలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన సునీత పాటలు వింటే ఎవరికైనా స్వర్గం అంటే ఏంటో తెలియాల్సిందే. ఆమె మధురమైన గాత్రంతో పాటలు పాడుతుంటే చెవులకు చాలా వినుసొంపుగా ఉంటుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో కూడా ఎన్నో పాటలు పాడిన సునీతకి దక్షిణ భారతదేశంలోనే అంతులేని ఫ్యాన్ బేస్ ఉంది. సుమారు 3,000కు పాటలకు పైగా పాడిన సునీత 500 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పింది. వీటితో పాటు తెలుగు సింగర్ రియాలిటీ షోలతో జడ్జిగా బుల్లితెరపై కనిపించి అభిమానులకు మరింత దగ్గరైంది. ఇక తన వ్యక్తిగత విషయాలకు వస్తే సునీతకు 19 ఏళ్లలోనే పెళ్లైంది. వీళ్లకు 2 పిల్లలు కూడా ఉన్నారు, ఆకాష్, శ్రేయ. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వ్యక్తిగత సమస్యల వల్ల ఇద్దరు విడిపోయారు. 3 సంవత్సరాల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుంది సునీత. ఆమె కొడుకు అయిన ఆకాష్ మొన్నే సర్కార్ నౌకరీ అనే ఒక సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఇలా ప్రొఫెషనల్ గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా సక్సెస్ ను కొనసాగించింది సునీత. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే సునీత తన రెండో పెళ్లి తర్వాత నుంచి ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొంది. 45 ఏళ్ల వయసులో తల్లి కాబోతోంది అన్న వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. వీటిపై ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా మళ్ళీ ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు సునీత రూమర్స్ క్రియేట్ చేసిన వారిపై ఫైర్ అవుతూ అయినా సరే ఇవేమీ ఆగడం లేదని ఇంకా వాటిని కేర్ చేయడం మానేసింది.